ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడి యొక్క గొప్పతనాన్ని వింటున్నావు. ఈ మధ్యాహ్న కాల సమయమే కాదు, చాలా సార్లు నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని వింటూ వస్తున్నావు. దేవుడు చేసేటువంటి అద్భుత కార్యాలు అనేక మంది పట్ల చేయటమే కాదు, మన పట్ల కూడా దేవుడు చేస్తాడని నువ్వు గ్రహిస్తున్నావు, నమ్ముతున్నావు, వింటున్నావు. మరి ఆ మాట నువ్వు ఎక్కడ పెడుతున్నావు? విని విడిచిపెట్టేస్తున్నావా? విని పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నావా? కానీ ఈ రాహాబు అనేటువంటి వేశ్య ఆమె మంచి కాదు. దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? చెడు స్వభావం కలిగినటువంటి స్త్రీ ఎవరి మాట విన్నదే? దేవుని మాట విన్నది. ఎప్పుడైతే దేవుడి మాట విన్నదో ఆమెలో ఏం జరగడం మొదలెడుతుందో తెలుసా? పని జరగడం మొదలు పెడుతుంది, క్రియ జరగడం మొదలెడుతుంది. దేవుడి వాక్కులు ఎప్పుడైతే విన్నదో ఆటోమేటిక్ గా పాపం ఆమెలో నుంచి ఏమవుతుంది? పోతా ఉంది. నిజంగా దేవుడి మాటలు వింటే, వింటున్నామని నటించడం కాదు, నిజంగా దేవుడి మాటలు వింటే నీలో నుండి ఏం పోతుందో తెలిసిన? పాపం పోతుంది. పాపం పోవడం మొదలెడతారు. నీలోనికి అరుణోదయం వస్తుంది. అరుణోదయం అంటే వేకువ వెలుగు. తెల్లవారుజామున వెలుగు వచ్చినప్పుడు ఆ వెలుగు అడగా ఉండిపోతాం. మధ్యాహ్నం అయ్యే కొలుగా వెలుగు ఏమవుతా ఉంటది? పెరుగుతా ఉంటది. పట్ట పగలకు వరకు వేకువ వెలుగు తేజరిగినట్లుగా నీలో చీకటంతా పోయి ఆత్మీయ స్థితి అంట వెలుగుతా ఉంటది.